డెఫినెట్గా లేదు 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 మన ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ 60 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 30 స్టూడెంట్స్ ఏపీ స్టూడెంట్స్, కొంతమంది చెన్నై నుంచి వచ్చారు. ఆల్ 60 స్టూడెంట్స్ ఆర్ ఇండియన్ స్టూడెంట్స్. వీళ్ళు జస్ట్ ఎక్స్చేంజ్ స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు కరెక్ట్గా 1 వీక్ కోసం వచ్చి వెళ్తున్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవటం. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ మన స్టూడెంట్స్ని కూడా, మన స్కూల్లో చదువుకునే స్టూడెంట్స్ని కూడా అక్కడ పంపించడానికి వాళ్ళతో ఫస్ట్ స్టార్ట్ చేసాం. లేదు లేదు ఇప్పుడు జనరల్గా నేను అనేది స్క్రిప్ట్లో కానీ స్టోరీస్లో కానీ వాళ్ళ స్టోరీస్కి మన స్టోరీస్కి సంబంధమే ఉండదు. కల్చర్ చాలా డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళది. యానిమేషన్స్ కానీ అంత కొత్త ఇన్వెంట్ చేశారు దానికోసం. అటువంటి నేర్చుకోవటానికి మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని, ఎందుకంటే ఆ స్టూడెంట్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ యూనివర్సిటీలో ఎన్ని నేర్చుకుంటున్నారు, మనకి కొత్త. అటువంటి మన దగ్గర నేర్చుకోవటానికి మనం నేర్చుకున్న టెక్నిక్స్ మనవి ఉంటాయి, మన సొంత టెక్నిక్స్. ఇప్పుడు మన డాన్సింగ్ స్టైల్ అనేది ఒకటి సెపరేట్ అయిపోయింది, మన యాక్షన్ స్టైల్ అనేది సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు తెలుగు నుంచి బాలీవుడ్లో కూడా అది హిందీలో కూడా మొదలుపెట్టేశారు. ఇటువంటి వాళ్ళు నేర్చుకోవడం మన దగ్గర నుంచి, ఒక బడ్జెట్ కన్స్ట్రెయింట్లో ఒక సినిమా ఎలా తీయాలి, ఇటువంటివన్నీ వాళ్ళు మన దగ్గర నేర్చుకోవడం, ఇదంతా ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. వాళ్ళ దగ్గర నుంచి కొత్త టెక్నిక్స్, మన దగ్గర నుంచి కొత్త టెక్నిక్స్, ఇవన్నీ ఫిల్మ్ మేకింగ్లో. స్క్రిప్టింగ్లో ఐ డోంట్ థింక్ దే విల్ బీ హెల్ప్. ఆల్రెడీ ప్లేస్మెంట్స్ చాలామందికి ఎందుకంటే జరుగుతున్నాయంటే ఆల్ ఓవర్ ఇండియా బేసిక్లీ మీడియా అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఈ స్కూల్లో ఒక్క ఫిలిమ్స్ గురించే కాదు, టీవీ, జర్నలిజం, ఎనీథింగ్ టు డూ విత్ మీడియా, యానిమేషన్ కానీ ఇది కానీ అది కానీ. సో యాక్చువల్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ అందరూ వాళ్ళు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కోసం, వాళ్ళ కోసం ఇక్కడికి వస్తున్నారు. కావాలి, అవసరం. ఒక ఛానల్కి కానీ వాళ్ళకి కానీ, మీకు కూడా కొంచెం మీ స్కిల్స్ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకుందామంటే ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి, వచ్చి చేసుకోవచ్చు. మీలాంటి వాళ్ళు కూడా, కెమెరామెన్లు కూడా ఇక్కడ నుంచి ఫిలిం ప్రొడ్యూసర్స్ వీళ్ళు వచ్చి ఏమైనా ఉంటే స్క్రిప్ట్స్ వింటాం. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్లీ వీళ్ళు షార్ట్ ఫిల్మ్స్ తయారు చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ మేము ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి ఎక్విప్మెంట్ అంతా. షార్ట్ ఫిల్మ్ చూసిన కానీ వీడికి టాలెంట్ ఉంది, ఇతన్ని తీసుకోవచ్చు, మనం ఇతన్ని ఎంకరేజ్ చేయొచ్చు అని ఇమీడియట్గా అందరికీ తెలిసిపోతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్.